హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి చక్కగా పెట్టడానికి వీలవుతుంది, తీయడానికి పోతే చెరిగిపోతుంది. దీనికి ఆన్సర్ కథ చివరిలో చెప్తా. ఈరోజు కథ పేరు పనిలోనే ఆరోగ్యం. పూర్వం ఆనందుడనే జమీందారుకు వయసు మీద పడటంతో బాధ్యతలన్నీ కుమారుడికి అప్పచెప్పాడు. అంతకు ముందు వరకు తీరిక లేకుండా గడిపిన ఆనందుడు అప్పటినుంచి విశ్రాంతికి పరిమితమయ్యాడు. దీంతో చీటికి మాటికి జ్వరాలు చుట్టుముట్టాయి. చిట్కా వైద్యంతో ప్రయోజనం లేకపోవడంతో వైద్యుణ్ణి పిలిపించాడు. తన బాధల్ని ఏకరో పెట్టాడు. అవన్నీ విన్న వైద్యుడు మందులేమీ ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. అయినా ఆనందుడికి ఎంతో ఉపశమనం అనిపించింది. కానీ కొన్ని రోజులకు మునుపటిలానే అనిపించింది. మరోసారి వైద్యుణ్ణి పిలిపించాడు. తన బాధల్ని చెబుతుంటే వైద్యుడు ఓపిగ్గా విన్నాడు. రెండోసారి కూడా మందులేమీ ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. విచిత్రంగా ఇప్పుడు కూడా జమీందారుకి ఆరోగ్య సమస్యలు తొలగిపోయాయి. మరికొన్ని రోజుల తర్వాత మళ్ళీ వైద్యుడికి కబురు పెట్టాడు జమీందారు. కానీ అతడు ఊళ్ళో లేడు. తిరిగి వచ్చేందుకు నెల రోజుల పైన పడుతుందని తెలిసింది. పొరుగురు నుంచి పిలిపించుకోవాలని ఆనందుడికి అనిపించలేదు. నెల తర్వాత వచ్చిన వైద్యుడు జమీందారుని కలిశాడు. ఇన్నాళ్ళు మీ నుంచి పిలుపు రాలేదు, ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు. జమీందారు బదులిస్తూ, మీరు వెళ్ళిపోయాక కొన్ని రోజులు నా బాధలు చెప్పుకోవడానికి ఎవరూ లేరే అనుకునేవాణ్ణి. తర్వాత ఇంట్లో పొలంలో చిన్న చిన్న పనులు చేసుకోవాల్సి వచ్చింది. దీంతో నా ఆరోగ్యం గురించి ఆలోచించే తీరిక లేకుండా పోయింది. అందుకే మీకు కబురు పంపలేదని సమాధానమిచ్చాడు జమీందారు. నిజానికి మీకు ఏ జబ్బు లేదు. ఇంట్లోనే ఉండటం వల్ల మీరు అవసరానికి మించి ఆహారం తీసుకున్నారు. పనేమీ లేకపోవడంతో అనవసరపు ఆలోచనలే మీ ఆందోళనకు కారణమని తెలుసుకున్నా. అందుకే మీకు ఏ మందులు ఇవ్వలేదు. ఈ విషయం మీకు చెబితే మీరు వినరని చెప్పలేదు. కానీ మీకు కొన్ని పనులు అప్పచెప్పమని మాత్రం ఇంట్లో వాళ్ళకి చెప్పాను. వాళ్ళే మీకు ఇంటితో పాటు పొలం పనులు అప్పచెప్పారు. అది మీకు వ్యాయామంలా పనిచేసింది. అందుకే మీరిప్పుడు మునుపటిలా ఆరోగ్యంగా ఉన్నారు అని అసలు రహస్యం చెప్పాడు వైద్యుడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన జమీందారు వైద్యుడికి కృతజ్ఞతలు తెలిపాడు. అప్పటినుంచి రోజు ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని శారీరక శ్రమ చేయసాగాడు. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ ముగ్గు. మరో కథలో కలుద్దాం.